గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే పని యందు శ్రద్ధ కలుగుతుంది. ఓర్పుతోటి అనుకున్న పనులని కూడా చేయగలుగుతారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపూర్వం చెప్పచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కానీ ప్రేమని కానీ ఇతరులతో వ్యక్తపరుచుకునే అవకాశాలు, పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక నుంచి మీ జీవితం మారబోతోందని మాత్రం చెప్పచ్చు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాలు పోతున్నా లేదా సరైన ఉద్యోగాలు లేకపోయినా ఈ నెలలో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పులు, స్థల మార్పులు లేదా గృహ మార్పులు కూడా యోగిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చక్కని అనుకూలమైనటువంటి సమయంగా ఈ నెల ఉండబోతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ సమస్యలు పోతాయి. మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహానంతర జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. పిల్లలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ పిల్లలు బాగుపరచడానికి, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము లేదా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి మీరు బాగా ఎక్కువగా శ్రమ పడతారు. తద్వారా ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ నెలలో అని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. లేదా మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పగలుగుతారు, ఒప్పించుకోగలుగుతారు. పెళ్లి చేసుకోవడానికి అవకాశాలని కలగజేసుకునే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా మనశ్శాంతి కోసము లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తూ ఉంటే మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. టెన్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా పట్టిందనుకోండి అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది మీలో. బయట ఫుడ్లు మాత్రం మానేయండి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్లు అస్సలు తినకండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్లు అవి కూడా ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్లు పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆరోగ్యంలో మార్పు రావడమే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఆరోగ్య విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ నెలలో. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా ఎక్కువగా ఏదో రకంగా మీ మీద నింద వేస్తూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు కానీ మంచి డైరెక్టర్లు కానీ పరిచయాలు అవుతున్నారు. వాళ్ళతో మంచి నిర్ణయాలు తీసుకుని ఎదురుకు వెళతారు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి లేదా కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఇద్దరూ కలిసి షాపింగ్లు చేయడానికి, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంతో కలిపి యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ చాలా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో ఎంతో ఆనందాన్ని, అనుభూతుల్ని పొందగలుగుతారని చెప్పచ్చు. అయితే డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నంత డబ్బులు చేతికి అందడం లేదు. కానీ సమయానికి, ముఖ్యమైన అవసరాలకి, పెట్టుబడులకి మాత్రం డబ్బులు అందుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన డబ్బులను వృధా చేయకుండా అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు, చెత్త వస్తువులు కొనుగోలు చేసుకోకుండా ముఖ్యమైన వస్తువులు, ఇంపార్టెంట్ ఇంట్లో గృహానికి అవసరమైన వస్తువులు లేదా మీకు చాలా ముఖ్యమైనటువంటి వాహనాలు, యంత్ర పరికరాలు లేదా స్థలాలు కొనడానికో, భూములు కొనడానికో, ఇల్లు కొనడానికో, లేకపోతే ఏదైనా నగలు కొనడానికో, బంగారం మీద పెట్టుబడి పెట్టడానికో, ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ కట్టడానికో ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే డబ్బులు సద్వినియోగపరచుకోవచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే పెట్టడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే దెబ్బతింటారు. అయితే ముఖ్యమైన పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. కుటుంబం వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇవ్వడం వల్ల, అప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అనవసరమైన అప్పులు తీసుకోకండి. అలాగే ఎవరు పడితే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వడం మంచిది కాదు. అలాగే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సమస్యలు తలెత్తినా కూడా ఉద్యోగాల ఇబ్బందులు తగ్గుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మాట పడే పరిస్థితుంది కాబట్టి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. కాకపోతే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా దానికి సంబంధించిన వివాదాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని రకాల కేసుల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. కొన్ని రకాల కేసులు వాయిదాలు పడుతూ ఉంటాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు, అన్నదమ్ములతో వివాదాలు పరిష్కారాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ మనసును బాధ పెట్టేటటువంటి కొన్ని రకాల మాటలు వినే పరిస్థితుంది కాబట్టి మనోధైర్యంతో ఉండండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోండి. కొత్త వారిని తొందరగా నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరు పడితే వాళ్ళు కొత్తగా పరిచయం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, శారీరకంగా కలవడం మీకు ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి శారీరక కోరికలని అదుపులో పెట్టుకోవాలి ఈ నెల. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు అందరికీ నచ్చుతారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మీ మాట తీరు కానీ మీరు కానీ బాగా అందరూ ఇష్టపడతారు కాబట్టి కొంచెం అందరికీ లొంగిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే బాధని, కష్టసుఖాలని తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా నూతనంగా గృహం కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ట్రీట్మెంట్ల ద్వారా కానీ లేదా న్యాచురల్గా కానీ ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత, మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళు కూడా తిరిగి సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారని చెప్పొచ్చు. అందరినీ కలుపుకుపోతారు. శత్రువులతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఆవేశము, కోపము వీటన్నిటిని తగ్గించుకోగలుగుతారు. గొడవలు తగ్గించుకోగలుగుతారు. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది, చదవాలన్న కసి పెరుగుతుందని చెప్పొచ్చు. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందుకు వేస్తారు. ఏ పని చేసినా ఇష్టంతో చేయండి, ఆ పని మీకు పూర్తవుతుంది ఈ నెల. మీ మాటకు విలువ పెరుగుతోంది. సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీరు అనుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలలో విజయం కనపడుతోంది. అయితే మీలో ఎవరైనా సరే కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే కనుక మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తుని బాగా ఆలోచించుకోగలుగుతారు. భవిష్యత్తులో దేనికి రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి విషయాల్లో బాగా శ్రద్ధ పెడతారు. అయితే జాతకంలో బలం లేకపోతే అలాంటి విషయాలు ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదా యోగించట్లేదని కూడా వారికి పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఏంటంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, సంతానానికి, రుణాలకి అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ఎదురుకు వెళ్ళచ్చు. అప్పుడు మీకు నష్టాలు ఉండవు. ఇక మీ పనితీరు బాగుంటుంది. అలాగే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకొని మరోసారి చెప్తున్నాను. ప్రేమించిన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుందని చెప్పొచ్చు. ఏదో ఒక కారణంగా మీ ఇద్దరి మధ్య పొలాలు పెట్టడానికి, విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుమానపు ఆలోచనలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదర సోదరీమణులతో ప్రేమగా మెలగలుగుతారు. పెద్ద మనుషుల ద్వారా ఏదైనా సమస్య నుండి పరిష్కారాలు చేసుకోగలుగుతారు. మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అనుకూలంగా కనపడుతుంది. ఉద్యోగస్తులకి వ్యాపారాలు చేసే చోట అనుకూలమైన, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు చేసే చోట అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితము, అద్భుతమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా ఆశించిన ధనప్రాప్తి కనపడుతోంది. కాకపోతే అధిక ఖర్చులు, ధన నష్టము, నమ్మక ద్రోహాలు, కామపరమైన కోరికలు, శారీరక వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, వ్యసనాలు, జోదము వీటి వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడంతో పాటుగా ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఉద్యోగాల ఎదుగుదల కనపడుతోంది. బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయగలుగుతారు. మన్ననలు పొందగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు జాతకం చూపించుకోండి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపతాపావేశాలు తగ్గించుకోగలుగుతారు. అందరితోటి ప్రేమగా మెలగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే చోట అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగా ఉండబోతోంది. అధిక లాభాలు పొందగలుగుతారు. శ్రమ బాగా పడతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఎక్కువ ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, మొండుబాకాయల వసూలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా అక్కడ మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి
ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడం, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.